చాత కాదు చేయలేను అనకు. మనిషి అనుకుంటే సాధించలేనిది లేదు. నమస్కారం మాస్టారు, నేను మీ స్టూడెంట్ని, గుర్తుపట్టలేదా? నా 33 ఏళ్ల సర్వీసులో ఎంతో మంది విద్యార్థులు. నువ్వు ఎన్నో బ్యాచ్? తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల ఉండా దేశ భాషలందు తెలుగు లెస్స. నువ్వు వైదేహివి కదూ? అవును మాస్టారు. ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేను అమెరికాలో మన తెలుగు వారికి తెలుగు నేర్పుతున్నాను మాస్టారు. మంచిది, సంతోషం తల్లి. ఇతనెవరు? మన దేశం వాళ్ళ లేడు. అవును మాస్టారు, ఇతను ఇటాలియన్, పేరు థామస్ ప్లూటో. నాకు మీ సంస్కృతి సాంప్రదాయమన్నా మాకు ఎంతో మక్కువ. మంచిది నాయనా. నిజానికి మీ భాష మా భాష అచ్యుతాంతమయ్యే భాషలే. అవునమ్మా, మనదే ఆది భాష. అందుకే ఆంధ్రము అన్నారు. సంస్కృతాంధ్రములు తోబుట్టువులు. ప్రపంచ భాషల లిపులలో అందమైన లిపిగా 2వ స్థానంలో ఉంది మన తెలుగు లిపి. నా జీవితంలో ఈ తెలుగు నేలపై నడవాలని, ఇక్కడి ఆచారములు తెలుసుకోవాలని, అదే నా కోరిక. మీకు ఆంధ్ర కళారత్న, రంగమార్తాండ పురస్కారాలు వచ్చాయని తెలుసుకున్నాను మాస్టారు. నాన్నగారు రిటైర్ అయినా ఇంకా తెలుగు తెలుగు అంటూ కళారంగం వల్లే అది బతుకుతుందని ఏకపాత్రలు వేస్తూ పద్య నాటకాల్లో పాల్గొంటున్నారు. గంటల గంటలు సాగదీసే తోకరాగాలు, అబ్బా బోరు వినాలంటే. ఏ పదాన్ని ఎలా పలకాలో అలాగే స్పష్టంగా పలకాలి. మాతృభాషను మర్చిపోతే మన కన్నతల్లిని మర్చిపోయినట్లే. ఆంగ్లము అంతర్జాతీయ భాష, అందుకే అందరికీ అదంటే అంత మోజు. తెలుగును తల్లి అనుకుంటే ఇంగ్లీషు భార్య లాంటిది. పెళ్ళాం వచ్చి దాని తల్లిని కాదనుకుంటామా ఏమిటి? ప్రపంచంలో ఏ భాషకు లేని ప్రత్యేకత మన భాషకు మాత్రమే ఉంది. ఛందస్సుతో కూడిన పద్యం, పద్యాలతో కూడిన అవధానం. ప్రస్తుతం ప్రాథమిక విద్య నుండే ఇంగ్లీష్ మీడియంలో చదవాలంట. ఆంగ్లమంటూ అలమటించుటేలా, ఆంధ్రమనిన ఎంత అలుసుయేలా, మాతృభాషయన్న మన కన్న తల్లిరా. ఛందస్సు అనేది రిథం, లయబద్ధమైన నడక. తేటగీతి, ఆటవెలది, చంపకమాల, ఉత్ఫలమాల, శార్ధూలము, మత్తేభము, భరణ భబరవా, మసజస తతగా, నజబజజరా. ఈ మంత్రాలకు చింతకాయలు రాలట్లా. తెలుగు మీడియంలో చదవడం వల్ల ఇంగ్లీష్లో మాట్లాడడం రాక ఎంఎన్సీలలో ఉద్యోగాలు రావడంలా. కానీ ఆ సౌండ్స్ వల్ల ముఖములో, గొంతులో, శరీరంలో నాడులు యాక్టివ్ అవుతాయని, ఆరోగ్యము పెరుగుతుందని విన్నాను. తెలుగు భాషను సరిగ్గా మాట్లాడితే 72,000 నాడులు ప్రదీప్తం చెంది శరీరంలో అణువణువు స్పందించి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అదేం తెగులో కానీ తెలుగోడే మరో తెలుగోడితో తెలుగులో మాట్లాడటం లేదు. అందుకే తెలుగు చచ్చిపోతోంది. మన భాష చచ్చిపోతే మన సంస్కృతి చచ్చిపోతుంది. దాంతోపాటే తెలుగు జాతి అంతరించిపోతుంది. అందుకే ఎప్పటికైనా మేలుకోవాలి, లేదంటే తెలుగు లిపే అంతరించిపోతుంది. కొన్ని అక్షరాలు ఇప్పటికే చలామణిలో లేవు. అంటే మేము ఈ వయసులో తోకరాగాలు నేర్చుకొని వీధి నాటకాలు వేయాలా? అవి నేర్చుకోవడం చేతకాని పని. చేత కాదు చేయలేను అనకు. మనిషి అనుకుంటే సాధించలేనిది లేదు. ప్రపంచమంతా తెలుగు మాట్లాడేవాళ్ళు 100 మిలియన్లు చేరుకున్నారు. కానీ మన వాళ్లే చేత కాదు అని చేవ చచ్చిన వాళ్ళ మిగిలిపోతున్నారు. లేదు నాన్న, నేను సాధించాను, నంది తెచ్చాను. నీవు లెజెండ్వి. నీ లెగసీని నేను కొనసాగిస్తాను. విశ్వభాషలందు వెలుగు తెలుగు.